హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజు అయితే మనం హైదరాబాద్ నుంచి కర్నూలుకి వెళ్తున్నాం. కర్నూలు వచ్చేసి హైదరాబాద్ నుంచి 225 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మనకైతే రఫ్గా 4 అవర్స్ పట్టచ్చు. మేమైతే మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 9:30 కల్లా అయితే రీచ్ అయిపోవచ్చు కర్నూలు. ఎగ్జిట్ 19 గచ్చిబౌలి దగ్గర ఓఆర్ఆర్ ఎక్కేసాము. ఎగ్జిట్ 16 దగ్గర ఓఆర్ఆర్ దిగేస్తాం. మనకైతే టోల్ ఒక 50 రూపీస్ పడవచ్చు ఈ ఓఆర్ఆర్ పైన. ఒక 20 కిలోమీటర్స్ అంతే ఓఆర్ఆర్ పైన ట్రావెల్ చేస్తాము. దాని తర్వాత మిగతాదంతా నేషనల్ హైవే 44 పైన వెళ్తాము కర్నూలు వరకు. మొత్తానికైతే ఓఆర్ఆర్ దిగేసి NH44 అయితే ఎక్కేసాము. మనమైతే షాద్నగర్, జడ్చర్ల, కొత్తకోట పైనుంచి కర్నూలుకి వెళ్తాం. మీరు ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ తప్పించుకోవచ్చు, లేదంటే సిటీ దాటడానికి ఒక గంట పట్టుద్ది. ఇది బెంగళూరు హైవే, సో కొంచెం వెహికల్ మూమెంట్ అయితే ఎక్కువనే ఉంటుంది. కర్నూలు వరకు అయితే రోడ్ చాలా బాగుంటుంది. ఒక దగ్గర అనుకుంటా కాస్త ప్యాచ్ వర్క్ నడుస్తుంది. ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే బాగోదు. కర్నూలు ఇంకో 175 కిలోమీటర్స్, ఇంకో 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. వీడియో చివరిలో నాకు మైలేజ్ ఎంత వచ్చింది, పెట్రోల్ అండ్ టోల్స్కి మొత్తం ఎంత అయిందో మెన్షన్ చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. జడ్చర్ల ఇంకో 35 కిలోమీటర్స్, ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే జడ్చర్ల క్రాస్ చేస్తాం. ఈ రోజుకైతే ఇది సెకండ్ టోల్, జడ్చర్ల దగ్గరలో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ అయితే డైవర్షన్ పెట్టారు. రోడ్ వర్క్ నడుస్తుంది పక్కనే. ఈ రోజుకి ఇది 3వ టోల్. కర్నూలు ఇంకో 95 కిలోమీటర్స్. ఇప్పటివరకు అయితే మనం ఎక్కడ ఆగలేదు, నాన్ స్టాప్గా వచ్చేసాము. ఎక్కడైనా మంచి ప్లేస్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. కొత్తకోట అయితే క్రాస్ అవుతున్నాం. ఇక్కడైతే ఆగాము. ఇప్పుడు టైం 8 అవుతుంది. ఇక్కడ నుంచి కర్నూలు ఇంకో 60 కిలోమీటర్స్, ఇంకో 1 అవర్లో అయితే వెళ్ళిపోతాం.
కర్నూలు ఇంకో 10 కిలోమీటర్స్. ఈ రోజుకైతే ఇది 4వ టోల్. ఇప్పుడైతే మనం బళ్ళారి చౌరస్తా దగ్గర ఉన్నాం. మొత్తానికైతే కర్నూలు సిటీలోకి ఎంటర్ అయ్యాము. మాకైతే మైలేజ్ 21 ఇచ్చింది. మార్నింగ్ కాబట్టి మేము ఏసీ లేకుండా ట్రావెల్ చేసాము. ఫ్యూయల్ అయితే మాకు 1200 అయింది అండ్ టోల్ మొత్తం 395 రూపీస్ పడింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.